అలసిన వానిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము డిసెంబర్ 27. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో శత్రువు దూషణ హేళనయను ఆయుధములను వాడినట్లు గమనించుదుము. ప్రభు యొక్క కార్యములను ఆటంకపరచుటకు శత్రువు వాడు అతి సామాన్యమైన ఆయుధములు ఇవి. సాతాను ఈ ఉద్దేశం నిమిత్తము తరచుగా నాయకులను వాడును. నాయకుల నుండి వచ్చు హేళన దూషణ ఎంతో బలముగా దేవుని కార్యమును పాడు చేయును. సన్బల్లటు మరియు టోబియా యెరూషలేములో మంచి స్థానంలో ఉండటం మాత్రమే కాదు గాని విస్తారమైన ధనము కూడా కలిగి ఉండిరి. వారు తమ స్థానమును బట్టి, భూములను బట్టి, అధికారమును బట్టి, ధనమును బట్టి గర్వపడుచు దేవుని సేవించుచు విధేయత చూపించు వారిని ఎగతాళి చేయుటకు భయపడలేదు. ఈ విధమైన కార్యములు కొన్ని సంవత్సరముల క్రిందట నుండి జరుగుచున్నవి. ఎవరైతే పాఠశాలకు, వైద్యశాలకు మరియు ఇతర కార్యములకును అధికారులుగా ఉందురో వారు ధనము, అధికారము, ఉన్నతమైన స్థానమును బట్టి మత్తులై ఉందురు. వారు నీటి బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వగోరిన వారిని, నిన్ను ఎవరు పాతిపెట్టెదరు, నిన్ను ఎవరు వివాహం చేసుకొనెదరు, ఎవరు నీకు ఉద్యోగం నిచ్చెదరు అని ఎగతాళి చేయుదురు. దేవునికి విధేయతను చూపించి ఆయనను సేవించు దేవుని సేవకులకు విరుద్ధముగా అపవాది ఈ ఆయుధమును తరముల నుండి ఉపయోగించుచున్నాడు. కానీ దేవుడు శత్రువును ఓడించుటకు మనకు ఇచ్చిన శక్తివంతమైన ప్రార్థన అను ఆయుధమునకై ఆయనను స్తుతించి కృతజ్ఞులమై ఉండవలెను. మనము దేవునికి విధేయులమై ఉండవలననినా అన్ని విధములైన మోసమును, బాధను, హింసను ఎదుర్కొనుటకు సిద్ధపడి ఉండవలెను. నెహెమ్యా మరియు అతని సహాయకులను శత్రువు ఎదిరించినప్పుడు వారు ప్రార్థన చేయనారంభించిరి. వారిని శత్రువు ఎంత ఎదిరించెనో అంతగా వారు ప్రార్థనలో ఉండిరి. అదే రీతిగా శత్రువు మనపై పడినప్పుడు మనము నిరుత్సాహపడువారంగా ఉండకూడదు గాని మరి ఎక్కువగా ప్రార్థించుచు ఆయన సహాయమును వెదకవలెను. పూర్వము మమ్ములను మోసగించిన ప్రజలు ఇప్పుడు తమ దగ్గరకు వచ్చి సహాయం చేసి ప్రార్థించి వారి స్థలములో సువార్త దండయాత్రలను నిర్వహించుమని మమ్మను అడిగిన సందర్భములను అనుభవపూర్వకముగా చెప్పగలము. మనము ఓపికతో ప్రతి విధమైన మోసమును ఓర్చుకునే యెడల ప్రభువు తన స్వంత సమయంలో సహాయం చేసి మనలను వారికి ఆశీర్వాదకరముగా చేయును. మనము కేవలము పరలోక దర్శనం నందు నిలిచి నిత్యము ప్రార్థించుట మన బాధ్యత. కొన్ని పర్యాయములు శత్రువు విశ్వాసుల మధ్య దేవుని కార్యమును ఆటంకపరచుటకు వ్యాజ్యమును, కలహమును తీసుకొని వచ్చును. మనము ఆత్మలో ఐక్యత కలిగి ఉండు నిమిత్తము మరి ఎక్కువగా ప్రార్థన చేయవలెను. శత్రువు దేవుని ప్రజలపైకి, దేవుని దాసులపైకి ఘోరమైన విరోధమును రేపును. శత్రువుపై విజయమును సాధించి ఓడించుటకు మనము ప్రార్థనలో ప్రయాసపడు వారముగా ఉండవలెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యము ద్వారా ప్రభువు మనలను ఆత్మీయముగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.